చలో గైస్ 1000 రూపీస్ ఉంటే చాలు అరుణాచలంలో ఉన్న శివుని అయితే దర్శనం చేసుకొని రావచ్చు. ఎట్లనో చెప్తా, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి అయితే వచ్చేసేయండి లోకల్ ట్రైన్. ఓన్లీ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చెర్లపల్లి నుండి తిరువనమలైకి ట్రైన్స్ వచ్చేసి విల్లుపురం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇది ఓన్లీ థర్స్డే రోజు మాత్రమే రన్నింగ్ లో ఉంటుంది. 16 అవర్స్ జర్నీ. టైమింగ్ వచ్చేసి 7:50 PM ఈవినింగ్. సెకండ్ ట్రైన్ వచ్చేసి చెర్లపల్లి టు తిరువనమలై వచ్చేసి కన్యాకుమారి స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇది ఈవినింగ్ వచ్చేసి 9:50 PM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓన్లీ వెనస్డే రోజు మాత్రమే వర్కింగ్ డేస్. 14 అవర్స్ జర్నీ తిరువనమలైకి. ట్రైన్ టికెట్ వచ్చేసి జనరల్ ఓన్లీ 265 రూపీస్ మాత్రమే చెర్లపల్లి టు తిరువనమలై. స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 565 రూపీస్ మాత్రమే. ఫైనలీ మనం తిరువనమలైకి వచ్చేసినాం అరుణాచలంలో ఉన్న శివుని దర్శనం చేసుకోవడానికి. తిరువనమలై రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటికి రాగానే ఇక్కడ ఆటో వాళ్ళు అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అరుణాచలం టెంపుల్ వరకు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. 1.5 కిలోమీటర్స్ నుంచి అనుకుంటున్నా గైస్ అరుణాచలంలో ఉన్న శివుని దర్శనం చేసుకుందామని. ఫైనల్ అయితే అరుణాచలంకి అయితే వచ్చేసాను. రాజగోపురం టెంపుల్ ఆపోజిట్ లోనే గల్లీ ఉంటది. గల్లీలోకి వస్తే మనకైతే ఇక్కడనైతే అప్పర్ స్వామిగల్ మడం అని ఉంటది. ఇక్కడనైతే మనకి 100 రూపీస్ లాకర్స్ ఇస్తున్నారు, ఇంకా రూమ్స్ అయితే ఇస్తున్నారు. రూమ్స్ వచ్చేసి 500 రూపీస్ కి ఇద్దరు ఉండొచ్చు. లాకర్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. లాకర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ హాల్ అయితే చాలా నీట్ గా ఉంది. ఇంకా పడుకోవడానికి మనకైతే ఇక్కడ సాప ఇస్తున్నారు. డ్రింకింగ్ చేయడానికి వాటర్ అయితే మంచిగా ఉన్నాయి గాయస్. తొందరగా ఇక్కడికే వచ్చేయండి. అరుణాచలంలో అయితే మనకి ఫ్రీ అన్నప్రసాద్ అయితే పెడుతున్నారు. రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ అన్నప్రసాద్ పెడుతున్నారు. 1 రూపీ కూడా పే చేసే అవసరం లేదు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 8 o'clock. అరుణాచలం అంటే మనకు గుర్తొచ్చేది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారో చెప్తా వినండి. టెంపుల్ రైట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా రథం, అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం వస్తుంది. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇట్లా 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు దర్శించుకున్న తర్వాత మనమైతే రాజగోపురంలో ఉన్న శివయ్యను అయితే దర్శనం చేసుకోనికి వెళ్ళాలి. ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యశ్వంత్ రజాక్ 26.